వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుంటాం. నేను చెప్పే ఈ వీడియోస్ జాగ్రత్తగా వింటే చదువు రానివాడు కూడా ఇంగ్లీష్ చదవడం రానివాడు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ రాస్తాడు, చిన్న చిన్న పదాలు ఖచ్చితంగా నేర్చుకుంటాడు, సెంటెన్స్ కూడా రాస్తాడని నా నమ్మకంతో ఈ వీడియోలు తీస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. జాగ్రత్తగా విద్యార్థులు అందరూ జాగ్రత్తగా ఈ వీడియో డే 1 నుంచి డే 30 వరకు చేస్తాం, ఒక నెల వరకు చేస్తాం. ఆ 30 డేస్లో జాగ్రత్తగా నా వీడియోలో జాగ్రత్తగా విన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంగ్లీషు రాయగలరు, లెటర్స్ రాయగలరు, సెంటెన్స్ రాయగలరు, అర్థం చేసుకోగలరు. కాబట్టి స్పోకెన్ 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేయండి. అందరికీ కృతజ్ఞతలు. సో చూడండి, స్పోకెన్ ఇంగ్లీష్ గోపి ఇంగ్లీష్ గ్రామర్ డే 1 స్పోకెన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి. దెర్ ఈజ్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవి అందరికి తెలుసు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో అందరికీ ఆ లెటర్ ఖచ్చితంగా వచ్చు అనుకుంటాను. నెక్స్ట్ వాటిని మనం రాసేదానికి ఆల్ఫాబెట్ ఉంటుంది. రాసేదానికి ఇంగ్లీష్ లెటర్స్ చూడండి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, డి, అవి కూడా 26 లెటర్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి. ఈ ఇంగ్లీష్లోనే అటు ఇటు మార్చి ఇంగ్లీష్ పదాలు తయారవుతాయి. కొన్ని లెటర్స్ కలయికల వర్డ్స్ తయారవుతాయి, కొన్ని వర్డ్స్ కలయికల సెంటెన్స్ తయారవుతాయి. ఆ సెంటెన్స్ మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో కాబట్టి ఆ లెటర్స్ని మనం డివైడ్ చేస్తారు, 2 భాగాలు చేస్తారు. ఒకటి వొవెల్స్, కాన్సనెంట్స్. వొవెల్స్ అంటే ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని వొవెల్స్ అంటారు. ఏ, ఈ, ఐ, ఓ, యుని వొవెల్స్ అంటారు. తెలుగులో అచ్చులు అంటారు. అచ్చులు అంటే తెలుసు కదా, హా నుంచి అమ్మ వరకు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా, వాటిని అచ్చులు అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా వొవెల్స్ అంటారు. చూడు, ఏ అనే పదం ఏ ఉపయోగించవచ్చు, ఆ ఉపయోగించుకోవచ్చు, ఏ కూడా ఉపయోగించుకోవచ్చు. అదే ఈ అనుకోండి, ఈ అంటే ఈగా ఉపయోగించుకోవచ్చు, ఈగల్, ఈచ్ అటు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐ అనే పదం ఐగా ఉపయోగించుకోవచ్చు, ఇంకు ఈ కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఓ అని ఓగా ఉపయోగించుకోవచ్చు, ఊగా ఉపయోగించుకోవచ్చు, యు అంటే ఊగా ఉపయోగించుకోవచ్చు, ఏదైనా అజ్ ఆ గడగా ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా ఏఈ అంటే ఐఓయు, ఐఓయు వొవెల్స్ అంటారు. ఆ వర్డ్స్ని అచ్చులు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, అచ్చులు అంటే హా నుంచి అమ్మహారదాన్ని అచ్చులు అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ అంటారు. ఏమంటారు? కాన్సనెంట్ అంటే హల్లులు. మనకు తెలుగులో చూడండి, కా నుంచి అక్షర దాకా వాటన్నిటిని హల్లులు అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఏ, బి, సి, ఏ అనకూడదు, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో వీటన్నిటిని హల్లులు అంటారు. చూడు, ఏఈ ఐఓయు అక్కడ ఉండవు, హల్లుల్లో ఉండవు అనమాట. వాటన్నిటిని ఏమంటారంటే హల్లులు అంటారు. కాన్సనెంట్స్ అంటారు. సో చూడండి, పళ్ళు కా నుంచి అక్షర దాకా తెలుగులో చూడండి, ఖ, గ, ఘ, ఛ, ఛ, జ, ఝ, ఞ, ఠ, ఠ, ఢ, ఢ, ఞ, ఠ, త, థ, ధ, ధ, న, ప, ఫ, భ, భ, మ, య, ర, ల, వ, శ, స, హ, క్ష అట వాటన్నిటిని హల్లులు అంటారు. ఈజీ ఇంగ్లీష్లో వొవెల్స్, కాన్సనెంట్స్. వొవెల్స్ అంటే హచ్చులు, కాన్సనెంట్ అంటే హల్లులు. సో హల్లులు మనం జాగ్రత్త నేర్చుకున్నాం. వొవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు వొవెల్స్ని అంటారు. కాన్సనెంట్స్ అంటే కా నుంచి అక్షర వాటిని కాన్సనెంట్స్ అంటారు. సో చూడండి, ఇప్పుడు కా, కే, కా, ఒత్తు కా, కేహెచ్ఏ కా, ఘా, జిఏ గా, ఒత్తుగా, జీహెచ్ఏ గా, ఘా, ఛ, చిహెచ్ఏ ఛ, ఝ, జేఏ ఝ, ఝ ఒత్తు జ, జేహెచ్ఏ ఝ, ఠ, టిఏ ఠ, ఢ, డిఏ ఢ, అణ, ఎన్ఏ నా, థ, టిహెచ్ఏ థ, ధ, డిఏ ఢ,
ధా డిహెచ్ఏ దా, నా ఎన్ఏ నా, పా పిఏ పా, ఒత్తు పా పిహెచ్ఏ పా, భా బిఏ బా, ఒత్తు బా బిహెచ్ఏ భా, మా ఎంఏ మా, యా ఒయ్యే యా, రా ఆర్ఏ రా, లా ఎల్ఏ లా, వా ఉయ్యే వా, శా ఎస్ఏ సా, షా ఎస్హెచ్ఏ షా, హా హెచ్ఏ హా, క్షా కేహెచ్ఏ క్షా. ఆ విధంగా అన్నీ బాగా నేర్చుకోవాలి. ఒకటికి 10 సార్లు రాయండి, నేర్చుకోండి. చదువు రానప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఒకటి అయితే బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు బాగా నేర్చుకుని నైట్ వచ్చిన తర్వాత కమల, ఖా అంటే కేఏ ఖా, మా ఎంఏ మా, లా ఎంఏ లా, కమల అని మకము తెలుగు పదం మన పేరు మొత్తం నీట్గా రాసుకోవచ్చు. సో వనజ విఏ వా, ఎన్ఏ నా, జ వనజ. అండ్ కడప కేఏ ఖా, డా డిఏ డా, పా పిఏ పా. అట్లా మనం కూడుకొని నిదానంగా నేర్చుకోవచ్చు. వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఇప్పుడు మనం గుణింతాలు, ఈజీ ఇంగ్లీష్లో గుణింతాలు అంటే తెలుగు నుంచి ఇంగ్లీషు ఎలా ఈజీగా నేర్చుకోవడం ఇప్పుడు మనం నేర్పిస్తాము. గుణింతాలు మనం ఫస్ట్ గుణింతాలు నేర్చుకుని చూడండి. ఖా ఖా, కి కీ, కు ఖూ, క్రు క్రూ, కే ఖే ఖై, ఖో ఖో, ఖౌ ఖం ఖహ. అట్లా గుణింతాలు నేర్చుకుంటాం. అసలుకి ఈ గుణింతాలు ఎట్లా వస్తాయి చూడండి, ఒకసారి ఆలోచిద్దాం. ఖా ఖా క్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఖా అవుతుంది. అంటే ఒక హల్లుకి అచ్చు కలిస్తే, ఒక హల్లుకి అచ్చు కలిస్తే అది ఒక హల్లు అవుతుంది. చూడండి, ఖా కే ప్లస్ ఖా, ఆ అంటే ఆ ఈజ్ ఈక్వల్ టు ఖా. ఖా అనుకోండి, ఖా ప్లస్ ఆ రెండు ఆ కలిస్తే ఖా వస్తుంది. కే అంటే ఖా. అట్ట ఒక హల్లుకి అచ్చులు కలిస్తే ఆ గుణితం ఏర్పడతాయి. ఒక దీర్ఘం కానీ గుడి కానీ. ఖా ప్లస్ ఈ ఖీ, ఖా ప్లస్ ఈ ఖీ, ఖా ప్లస్ ఊ ఖూ, ఖా ప్లస్ ఊ ఖూ, ఖా ప్లస్ క్రూ, ఊ రు క్రూ, కా ప్లస్ రు క్రూ. అట ఒక హల్లుకి అచ్చులు కలిస్తేనే అవి గుణింతాలు ఏర్పడతాయి. ఒక రాగా ఒక గుణింతాలుగా ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, కా కేఐ కీ, కీ కేఈ కీ, కు కేయు కు, క్రూ కేఆర్యు క్రూ, కే కే కే, ఖై కేఐ ఖై, కో కేఓ కో, KOW కౌ, ఖమ్ KAM ఖమ్, కహ KH కహ. సో ఆ విధంగా గుణితం ఉంటుంది. అదేవిధంగా గా ఉంటుంది, గా జిఏ గా, జిఐ గి, గీ ఈ గీ, గు జియు గు, క్రూ జిఆర్యు గ్రూ, గే జిఏ గే, గై జిఐ గై, గో జిఓ గో, గౌ GOW గౌ, ఘమ్ GAM ఘమ్, గహ GAHA గహ. అట మనకు గుణింతం వస్తుంది అన్నమాట. అదేవిధంగా చా గుణింతం, CH చా, CH చి, చి CH చి, చూ CH చూ, శ్రు CHRU శ్రు, చే CH చే, చై CH చై, చో CHO చో, చౌ CHOW సౌ, CHM చం, చహ CH చహ. అట గుణితాలు బాగా నేర్చేసుకుంటే మనం ఒక చదవడం మనకి ఈజీగా వస్తుంది. ఇంగ్లీష్ పదాలు CH చా అవుతుంది, GA గా అవుతుంది, GH గీ అవుతుంది. అట్లా మనం కొద్దిగా పదాలు నేర్చుకోవచ్చు. మీకు నచ్చితే చూడండి, మీకు రాయాలంటే జా గుణిత రాయండి, ఠా గుణిత రాయండి ఇంగ్లీష్లో, తర్వాత థా గుణిత రాయండి, ధా గుణిత రాయండి, నా గుణిత రాయండి, ఫా గుణిత రాయండి. ఏదైనా ఒక గుణితం మీరు రాసి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. కమల కే కేఏ కా, మా లా కమల. విమల విఏ వి, మా లా విమల. జలజ జే ఏ జే ఎల్ ఏ లా, జ జే జ జలజ. వనజ విఏ ఎన్ఏ జే వనజ. పగడం పిఏ జిఏ గా, డిఏ ఢా, ఎంఎం ఘ పగడం. లాస్ట్లో సున్నప్పుడు ఎం పెట్టదు. పైడి మళ్ళీ పిఐ PYDI పైడి, మళ్ళీ MALLI మళ్ళీ, పైడి మళ్ళీ. రాపూరు RA రా, పు PU పు, రు RU రు, రాపూరు. గూడూరు GU జు, TU డు,
రు ఆర్యు గూడూరు సైదాపురం ఎస్ఏఐ సైదా డిఏ ధా పురం పియు ఆర్ఏఎం పురం సైదాపురం పొదలకూరు పిఓ పో దా డిఏ డా లా ఎల్ఏ లా కేయు ఆర్యు పొదలకూరు చింతవరం సిహెచ్ఐఎన్ టిహెచ్ఏ చింత సిహెచ్ఐ చి తా మన మధుర సున్నా పెట్టినప్పుడు ఎన్ పెట్టాలి చింత వరం విఏఆర్ఎం వరం చింతవరం మంగళపూరు ఎంఏఎన్ మం అంటే ఎంఏఎన్ మన్ వస్తుంది లాస్ట్లో సున్నా వచ్చినప్పుడు ఎం పెట్టాలి మధ్యలో సున్నా వచ్చినప్పుడు ఎన్ పెట్టాలి ఎంఏఎన్ మంగా జియగా ఎల్ఏలా పియుఆర్ మంగళపూరు అదేవిధంగా ఒత్తులు కూడా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఒత్తులు చూడు ఖా ఖా ఘా జియ ఘా ఛా చి చే ఛా ఝా జే జే ఛా ఠా టీ టీ ఠా థా టీ చే థా పిహి పిఏ ఫా బిఏ భా అట్లా ఒత్తులు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు త్రా అనుకోండి ఇక్కడ 3H తా టీహెచ్ఏ తా అవుతుంది రా కింద ఏ ఒత్తు రా ఒత్తు కాబట్టి రా మధ్య రాస్తే త్రా అయిపోతుంది. చూడండి ప్రా పిఏ పా మధ్యలో రావచ్చు కాబట్టి మధ్యలో రా ఒత్తు రా ఆర్ పెట్టేస్తే ప్రా అయిపోతుంది. బా బిఏ బా మధ్యలో రా ఒత్తు పెట్టేస్తే ఆర్ పెట్టేస్తే బ్రా. వర్మ రా కదా రా కింద మా ఒత్తు పెట్టేస్తే ఆర్ఏ రా అవుతుంది మా ఒత్తు కాబట్టి ఎం పెట్టి సరిపోతుంది మా వర్మ అట్ట. రాజ్యం ఆ జేగా జాకి యావత్ జేఏ జా అవుతుంది మధ్యలో యా పెట్టేసి అనుకో యా వై పెట్టేసి అనుకో యా అట్లా ధ్రా డిఆర్ఏ ధ్రా మ్రా ఎంఆర్ఎం అట్లా మనం ఒక్కసారి తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకుని నిదానం తెలుగు చేసుకుంటే చదవడం కూడా ఇంగ్లీష్ చదవడం కూడా ఈజీగా ఉంటుంది. సో మనం గుణితాలు నేర్చుకున్నాం ఒత్తులు నేర్చుకున్నాం తర్వాత త్రా అంటే టీహెచ్ఏ తా ఉంటుంది మధ్యలో ఆర్ పెట్టేసి త్రా వచ్చేస్తుంది. సో ఆ విధంగా అవి కూడా నేర్చుకున్నాం తెలుగు నుంచి నిదానంగా ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఖచ్చితంగా మనం గుణితాలు నేర్చుకోవాలి హల్లులు నేర్చుకోవాలి కా నేర్చేసుకోవాలి గుణితాలు నేర్చుకోవాలి త్రా నేర్చేసుకుంటే ఈజీగా కొన్ని పేర్లు రాసుకోవాలి. ఇప్పుడు చూడు రాజ్యం ఆర్ఏ రా జా జే జా యా కొన్ని యావత్ కాబట్టి వై పెట్టేస్తే రాజ్యం రాజ్యం లాస్ట్ వస్తుండగా యా పెట్టేస్తాం. సో తర్వాత గోపాలకృష్ణ తర్వాత రమణయ్య చంద్రశేఖర్ పెంచలయ్య నీలిమ నిహారిక అండ్ వరలక్ష్మి జాను జాన్సన్ ఝాన్సీ జే ఒత్తు జా కాబట్టి JHANSI ఝాన్సీ చూడండి జాగ్రత్తగా రాయండి. సుప్రియ రమ్య జాహ్నవి జా జే జాహా హెచ్చి హా అంటే హెచ్ఏ వస్తుంది నా అవుతుంది కాబట్టి ఎన్ని మధ్యలో పెట్టేస్తాం NVI జాహ్నవి అండ్ కన్నప్ప. సో ఆ విధంగా నిదానంగా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ నిదానం నేర్చుకుంటే ఫస్ట్ పేర్లు రాసుకోవడం సినిమా పేరు రాసుకోండి ఇంకా ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన సినిమా పేరు రాయండి ఊరి పేరు రాయండి మీకు తెలిసిన అమ్మాయి పేరు రాయండి అబ్బాయి పేరు రాయండి తెలుగు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ప్లీజ్ థ్యాంక్ యూ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.